హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మటన్ తలకాయ కూర ఎలా చేయాలో చూపిస్తున్నాను. ముందుగా మటన్ తీసుకుని ఇందులో పసుపు ఉప్పు వేసి కడిగి పెట్టుకోవాలండి. ముందుగా ఇలా నీట్గా క్లీన్గా కడిగి పెట్టేసుకోవాలి. తర్వాత మనం కుక్కర్ తీసుకోవాలండి. కుక్కర్ తీసుకొని స్టవ్ వెలిగించుకోవాలి. కుక్కర్ హీట్ అయ్యాక ఇందులోకి నేను ఒక 5 గంటల ఆయిల్ పోసుకుంటున్నాను. అది చిన్న గంట అండి. దీంతో నేను 5 గంటల ఆయిల్ పోసుకుంటున్నాను. ఎందుకంటే నాన్ వెజ్ కర్రీ కదండి, కొంచెం ఆయిల్ ఉంటే టేస్ట్ బాగుంటుంది. ఆయిల్ హీట్ అయిపోయాక ఇందులోకి మనము ఒక బిర్యానీ ఆకు అండ్ భోజ్వర్ ఆకు వేసుకోవాలి. అండ్ సాజీరా, లవంగాలు రెండు చెక్క అండ్ 2 ఇలాచీ. ఈ స్పైసెస్ అన్నీ ఒకసారి వేసుకోవాలండి. ఇందులో 2 ఇలాచీలు వేస్తున్నాను. ఇవన్నీ వేసుకోవాలి. లైట్గా వేసుకోండి. నేను ఇక్కడ 1/2 kg మటన్ తలకాయ తీసుకున్నాను. ఇక్కడ నేను 3 ఆనియన్స్ కట్ చేసుకున్నానండి, మీడియం సైజు. తలకాయ కూరలో ఆనియన్స్ ఎక్కువ వేయొద్దండి, కొద్దిగా వేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే తీయగా అయిపోతుంది కర్రీ. ఆనియన్ లైట్గానే ఉండాలి. ఇక నేను 3 కొద్దిగా అంత సాల్ట్ వేసుకుంటున్నాను. ఎందుకంటే ఉల్లిగడ్డ మంచిగా ఉడకాలి. సాల్ట్ వేయడం వలన జల్దీ ఉడుకుతుంది. ఉల్లిగడ్డ మంచిగా బ్రౌన్ కలర్గా ఫ్రై అవ్వనివ్వాలి. ఇప్పుడు ఆనియన్ ఫ్రై అయిపోయిందండి. ఇలా ఒకసారి కలిపేసుకొని ఇందులోకి మనము కొద్దిగంత అల్లం వెల్లిగడ్డ పేస్ట్, పసుపు వేసుకోవాలి. ఇక్కడ నేను 1/2 స్పూన్ పసుపు వేసుకున్నానండి. అండ్ కొద్దిగంత అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేస్తున్నాను. 1 స్పూన్ అంతా సరిపోతుందండి. ఈ 2 ఒకసారి కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకొని ఇంతకుముందు మనం మటన్ తలకాయ కడిగి పెట్టుకున్నాం కదండి, అది ఇందులో వేసేసుకోవాలి. మొత్తం ఇందులో వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. మంచిగా ముక్కలకి ఉప్పు, పసుపు, అల్లం వెల్లిగడ్డ ఇవన్నీ పట్టనివ్వాలి. ఇలా ఒక 5 minutes మనము మూత పెట్టేసుకొని ఉడకనివ్వాలి. ఎందుకంటే ఇందులో ఉన్న కౌసు స్మెల్ అంతా పోతుందండి ఆయిల్లో ఉడకడం వల్ల. మనం ఒక 5 minutes ఇలా మూత పెట్టేయాలి. నార్మల్గా పెట్టండి. ఇలా నూనెలో కొంచెం ఒక 5 minutes లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇలా ఉడికిపోయాక మూత తీసుకోవాలి. తీసేసి ఒకసారి మనము కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకోవాలి. మొత్తం మంచిగా ఉడికిందా లేదా చూసుకోవాలండి. ఇలా ఉడికినాక ఇందులోకి మనము ఇప్పుడు అన్ని కారం, తగినంత ఉప్పు అన్నీ వేసేసుకోవాలండి. ఇక్కడ నేను 1/2 kg మటన్ తలకాయకి మనము 2 స్పూన్స్ కారం వేసుకుంటున్నానండి. మీరు మీ స్పైసెస్ తగ్గట్టుకి వేసుకోండి. నేను ఇంకా ఇందులో గరం మసాలా ఇవి వేస్తాను. ఇది ఒకసారి ఇలా కలిపేసుకోవాలి. మొత్తం ఇలా కలిపేసుకోవాలి. మొత్తం ఉప్పు కారం అంతా పట్టనివ్వాలి పీసెస్కి. ఇలా కలిపేసుకొని ఒక 2 minutes మనము మగ్గనిద్దాం. ఎందుకంటే ఇలా మగ్గనియడం వలన పీసెస్కి మంచిగా ఉప్పు కారం అంతా మంచిగా పడుతుందండి. ఒక 2 minutes ఇప్పుడు అయిపోయిందండి. ఇందులోకి నేను ఒక 3 టమాటోస్ని కట్ చేసి పెట్టుకున్నానండి. ఈ టమాటోస్ని ఇందులో వేసేసుకోవాలి. మొత్తం ఒకసారి కలిపేసుకోవాలండి. టమాటో వేసినాం కదా, నేను ఉప్పు ఇంతకుముందు కొద్దిగానే వేసానండి. ఇప్పుడు సరిపోయినంత వేసుకుంటున్నాను ఉప్పు ముందే వేసేసుకుంటే ముక్క ఉడకనివ్వదండి. ఓవరాల్గా ఆయిల్లో మంచిగా ఉడికినాకనే మనం లాస్ట్ ఫైనల్లోనే ఉప్పు వేసుకోవాలి. మీరు సరిపోయినంత ఉప్పు వేసుకోండి. ఇప్పుడు ఒక 5 minutes టమాటో వేసాం కదండి, అది మగ్గనిద్దాం. టమాటో మంచిగా మగ్గుతుందండి.
ఇలా మగ్గనిచ్చి మూత తీసి చూసి కలిపేసుకోవాలి. కింద అడగంటకుండా లో ఫ్లేమ్లోనే చేయాలండి ఇదంతా. ఇప్పుడు టమాటా మంచిగా మగ్గిపోయిందండి. ఇలా కలిపేసుకొని మనం ఇందులోకి ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానబెట్టుకొని గుజ్జు తీసి పెట్టుకోవాలండి. మీరు పులుపు కొంచెం ఎక్కువ తింటారంటే ఎక్కువ వేసుకోండి. మేమైతే మీడియమే తింటామండి. కొద్దిగా చింతపండు పోస్తున్నాను. ఇది ఒకసారి చింతపండు పోసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. మంచి ఇలా కలిపేసుకోవాలి. కలిపేసుకున్నాక ఇందులోకి మనము కొంచెం వాటర్ని యాడ్ చేయాలండి. ఎందుకంటే ఒక 4 విజిల్లు ఉడకాలి కాబట్టి వాటర్ లేకపోతే మాడిపోతుందండి. కొన్ని వాటర్ పోసుకోండి. కొంచెం లిక్విడ్ ఎక్కువ కావాలనుకుంటే కొంచెం వాటర్ ఎక్కువ పోసుకోండి. నేనైతే మటన్ గ్రేవీ టైపే పోసుకుంటాను. ఇందులో కొత్తిమీర పుదీనావి వేసుకోవాలి. నార్మల్గా పోస్తున్నానండి వాటర్ నేను మటన్ గ్రేవీ టైప్ ఉండాలని అనుకుంటున్నాను. అందుకే కొద్దిగానే పోసాను. మీకు కొంచెం లిక్విడ్ టైప్ కావాలనుకుంటే కొన్ని వాటర్ ఎక్కువ పోసుకోండి. సరిపోయినాయండి. ఇప్పుడు వాటర్ ఇందులోకి నేను కాస్తంత గరం మసాలా, ధనియాల పౌడర్, కొబ్బరి పౌడర్ ఇవన్నీ వేస్తున్నానండి. ఇక్కడ నేను 1/2 స్పూన్ గరం మసాలా పౌడర్ వేస్తున్నాను. నేను స్పైసెస్ని నార్మల్గానే తింటానండి, ఎక్కువ తినను. ఇక్కడ ఒక 2 స్పూన్స్ కొబ్బరి పౌడర్ అండి. అండ్ ఇళ్ళకి ఇంకో కొద్దిగా ధనియాల పౌడర్ వేసుకోవాలి. ఇక్కడ నేను 1.5 స్పూన్ ధనియాల పౌడర్ వేస్తున్నానండి. వేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి. మొత్తం ఇలా ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు మనము కుక్కర్ మూత పెట్టేద్దామండి. మనం ఇది విజిల్స్ ఒక 4 to 5 విజిల్స్ వస్తే సరిపోతుందండి. ఇప్పుడు హై పెట్టండి. స్టవ్ హై పెట్టండి. ఒక 3 విజిల్స్ వచ్చినాక లో ఫ్లేమ్లో చేసుకోండి. ఇప్పుడు 5 విజిల్స్ అయిపోయినాయండి. ఒకసారి మనం మూత తీసి చూద్దాం. ఇప్పుడు తీసేసినామండి. ఓవరాల్గా కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది. ఇక్కడ మీకు కొంచెం నాకు వాటర్గా అనిపిస్తుందండి కర్రీ. అందుకనే నేను మూత తీసి ఇంకొక 5 మినిట్స్ నేను స్టవ్ వెలిగించి పెడుతున్నానండి. మీకు ఆ థిక్నెస్ సరిపోతుందంటే ఆపేయచ్చు. నాకు కొంచెం వాటరీగా ఉంది, నచ్చదు. కాబట్టి ఇంకొక 5 మినిట్స్ నేను ఇలా ఉడకనిస్తున్నాను. ఇప్పుడు ఏమి కుక్కర్ మూత అయితే ఏం పెట్టట్లేదండి. నార్మల్గా ఇలానే ఉడకనివ్వాలి. ఇలా ఉడకనివ్వడం వలన కర్రీ మంచిగా థిక్నెస్ అవుతుంది, వాటరీగా ఉండదండి. ఇలా ఒక 5 మినిట్స్ మనం ఉడకనివ్వాలి. ఇప్పుడు ఇది ఉడికిపోయిందండి. బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. మీకు ఇది నచ్చితే ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ చేయండి. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ సో మచ్.